హాయ్ అండి. ఈ వీడియోలో వచ్చేసి గ్రీన్ చట్నీ ఉంటుంది కదా, మనకి తందూరి అలాంటివి తీసుకున్నప్పుడు ఇస్తారు. అది ఎలా చేయాలో చూపిస్తాను. ఇక్కడైతే నేను 1 కప్పు వరకు పుదీనా ఆకులు, ఇంకా 1 కప్పు వరకు కొత్తిమీర, ఇంకా పచ్చిమిరపకాయలు. ఇక్కడైతే నేను తీసుకోవడానికి 2 తీసుకున్నాను. మీరు వీడియోలో చూస్తే నేను 2 ఫుల్గా వేయలేదు. అండ్ సగం నిమ్మకాయని స్క్వీజ్ చేసుకుంటున్నాను. అదేవిధంగా 1 ఇంచ్ అల్లం, ఇంకా 4 రెబ్బల వెల్లుల్లి, ఇంకా కొంచెం ఈ శనగపప్పు, దీన్నే ఫుటానా దాల్ అంటారు, పుట్నాల పప్పు. అదేవిధంగా టేస్ట్కి సరిపడా సాల్ట్. ఈ చట్నీ అయితే చాలా టేస్టీగా వచ్చింది. నేను సీక్ కబాబ్స్ చేశాను కదా, అందులోకి చేశాను. అదేవిధంగా పెరుగు కూడా వేసుకుంటున్నాను. నిజంగా చాలా బాగా కుదిరింది రెండింటి కాంబినేషన్ అయితే. నా ఛానల్లో చికెన్ సీక్ కబాబ్ కూడా ఉంది, ఎలా చేయాలి అన్నది చూడాలంటే చూడండి. ఇంకా దీన్ని అయితే మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి, కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ, సరిపడా వాటర్ అన్నమాట. అంతే, చాలా టేస్టీగా ఈజీగా మనకి పుదీనా కొత్తిమీర చట్నీ అయితే రెడీ అన్నమాట. తందూరి కబాబ్స్ ఇట్లా ఏదైనా సరే స్టార్టర్స్ లాంటివి ఉంటాయి కదా, వాటిలో తినడానికి చాలా బాగుంది.